తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈరోజు సంక్రాంతి పండుగను జోరుగా జరుపుకోవడానికి సిద్ధపడుతున్నారు. ప్రజలలో పండుగ పట్ల ఆలోచన తప్ప ఎలాంటి విద్వేషాలు లేవు. కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంది అంటే సంక్రాంతి పండుగకు వెళ్లేటప్పుడు టోల్ గేట్ల వద్ద ఛార్జీలు తీసుకోవద్దు, టోల్ గేట్ల ఛార్జీల ఎత్తివేత. సంక్రాంతి పండుగకు వెళ్లే వాళ్లకు ఇబ్బందులు కలిగించకపోవడం, ఆ టోల్ గేట్ల వద్ద గంటల కొద్ది కార్లలో ప్రయాణం చేసుకుంటూ ఆ కాలుష్యం బారిన పడకుండా నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా హర్షించదగ్గది. అయితే ఎప్పుడైనా ఒక నిర్ణయం మంచిది తీసుకుంటే హర్షిస్తారు, కానీ ఆ నిర్ణయం అందరికి ఆమోదయోగ్యమైంది, అందరికీ కూడా వర్తించే విధంగా ఉంటే దాన్ని ప్రజలు మరింత గొప్పగా చూస్తారు. అయితే ఇప్పుడు తెలంగాణలో మంత్రి కోమటిరెడ్డి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతుంది. తెలంగాణ సోయితో వచ్చిన తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజల సౌకర్యం కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ఈ మంత్రులు ఈ రోజు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రజల యొక్క సోయిని మర్చి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచన మర్చి ఈ రోజు ఏకపక్ష నిర్ణయాలు, వివక్ష పూరితం అంటే జనాల్లో ఒక వివక్షను, ఒక విభజనను తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఈ రోజు ఈ చర్చ మొదలైంది. ఈ చర్చకు ముగింపు లేదా అంటే ఉన్నది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే సమస్యను రాజేసిన మంత్రులు కూడా సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు. తెలంగాణకు త్వరలో ఈ జనవరిలోనే అతి గొప్ప పండుగ మేడారం జరగబోతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏషియాలోనే అతి పెద్ద గిరిజన జాతర. 1 కోటికి మంది పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకొని బంగారాన్ని సమర్పించుకొని గొప్పగా పూజలు చేసుకునే ఒక గొప్ప సాంస్కృతిక వైభవం ఉన్న గిరిజన పండుగ, ఆదివాసీల పండుగ. ఈ పండుగకి రాష్ట్ర ప్రభుత్వము ఎప్పటి నుంచో జాతీయ హోదా కావాలని అడుగుతున్నా కేంద్రం ఇవ్వట్లేదు. సరే, రాష్ట్ర ప్రభుత్వమే ఏటా 100 కోట్ల నిధులను తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏటా 100 కోట్ల నిధులను సరాసరిగా కేటాయిస్తూ భక్తులకు వసతులు కల్పిస్తూ ఈ పండుగని గొప్పగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరము రేవంత్ రెడ్డి పాలనలో అక్కడ గిరిజన బిడ్డ, ఆదివాసీ బిడ్డ సీతక చాలా గొప్పగా ఏర్పాట్లను చేస్తున్నారు. 200 కోట్లతోటి ఆదివాసీల యొక్క చరిత్ర, సంస్కృతిని అందరికీ తెలియజేసే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది బాగానే ఉన్నది. ఇప్పుడు ఈ చర్చ దేనికి అంటే, ఈ జాతరకు దాదాపు 1 కోటి మంది తెలంగాణ నుంచి వెళ్ళిపోతున్నారు, ఆంధ్ర నుంచి వెళ్ళిపోతున్నారు, ఒరిస్సా నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, విదేశాల నుంచి కూడా వస్తారు. అనేక మంది పర్యాటకులు వస్తారు, యాత్రికులు వస్తారు. వీళ్ళందరిని మించి భక్తులు వస్తారు. ఈ భక్తులలో 80% పేద మధ్య తరగతి వర్గాల వాళ్ళు. కేవలం 10-15% మాత్రమే ధనికులు ఉంటారు. హైదరాబాద్ నుంచి గాని, మహారాష్ట్ర నుంచి గాని, ఎక్కడి నుంచి అయినా తెలంగాణలో తెలంగాణ జాతరకు పోయే వాళ్లకు తెలంగాణలో ఈ టోల్ గేట్లను ఎత్తివేస్తే, సమ్మక్క సారక్క జాతరకు ఎవరైతే ఎంటర్ అవుతారో ఆ ఎంటర్ అయ్యే ప్రతి సమ్మక్క సారక్క చుట్టూ ఉన్న టోల్ గేట్లలో ఈ టోల్ గేట్ల ఛార్జీలను ఎత్తివేసే రేపు తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా సంతోషిస్తారు. ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర వెళ్లే వాళ్లకు సంక్రాంతి పండుగకు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం హర్షిద్దాం, తప్పులేదు. కానీ అదే సమయంలో తెలంగాణ సోయితో ఉండే ఈ ప్రభుత్వము తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించాలి. తెలంగాణలో అతి పెద్ద జాతర, ఈ గిరిజనులు, ఆదివాసీలు, పేదలు వీళ్ళందరూ అమ్మవార్లను దర్శించుకొని ఆశీర్వాదాలు పొందే 2 ఏళ్లకు ఒకసారి వచ్చేది. సంక్రాంతి ప్రతి ఏటా వస్తుంది, కానీ సమ్మక్క సారక్క జాతర 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఈ 2 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ సమ్మక్క సారక్క జాతరకు కూడా టోల్ గేట్ల ఛార్జీలను ఎత్తివేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి, తెలంగాణ ప్రజల ఓట్లతోటే గెలిచాము అన్న సోయి, తెలంగాణ గొప్ప సాంస్కృతిక వైభవం గిరిజన జాతరకు ప్రభుత్వం తరపున ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ రోజు సంక్రాంతికి టోల్ గేట్ల ఛార్జీలను ఏ విధంగా ఎత్తివేశారో సమ్మక్క సారక్క జాతరకు కూడా, సమ్మక్క సారక్క దగ్గరికి పోయే అన్ని దారుల వైపు ఉన్న టోల్ గేట్లకు కూడా ఛార్జీలను ఎత్తివేయాలి. క్యూలు లేకుండా చేయాలి. కిలోమీటర్ల తరపున ఈ వాహనాలు వెయిట్ చేయకుండా ఏర్పాట్లు చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు నా డిమాండ్ తోటి ఏకీభవిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ ను తెలియజేయండి. ఈ అంశం మీద జాతర వచ్చేంత వరకు మనం పోరాడదాము. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు మనతోటి ఉంటాయి, పేదల మద్దతు మనకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఖచ్చితంగా మీ కామెంట్ ను మాత్రం తెలియజేయడం మానకండి. థ్యాంక్ యూ.